మీ ఏం ఐటీ ఏఐ జాబ్ అయితే జాయిన్ నెక్స్ట్ ఇట్ ఛాలెంజ్. జాబ్ తెచ్చుకోండి, 5 లక్షలు తీసుకోండి. హాయ్ బ్రో, ఎలా ఉన్నారు? ఫస్ట్ క్లాస్, థ్యాంక్ యూ. మన ఇంటర్వ్యూ సెకండ్ క్లాస్. దట్స్ గుడ్ వన్. మాస్క్ ఎలాంటి టైంలో పెట్టుకుంటావు బ్రో? ఈ కనపడే సమాజం ఏదైతే ఉందో, కనపడిన ముసుగు మాస్క్ వేసుకుని ఫేక్ గా నటిస్తుంటే విసుకెత్తేసేసి గడప్ అయిపోయి, కనపడే ముసుగు ఏదైతే ఉందో మాస్క్ వేసుకుని కనపడకుండా మాయపెట్టే సమాజం నుంచి. మాస్క్ వేసుకొని అంటే సమాజం మీద ఎందుకు అంత విరక్తి పుట్టింది? ఇదంతా ఎలా వచ్చిందంటే, నేను ఒక క్రిస్టియానిటీ స్కూల్లో చదువుకుని మొదలుపెట్టాను. ఇంట్లో టిపికల్ హిందూ ఫ్యామిలీ. మేము ఉంటే నా రెంట్ ఉన్న హౌస్ ఏదైతే ఉందో ముస్లిమ్స్. సో ఇప్పుడు 3 రిలీజన్స్ నా మైండ్లోకి వెళ్తున్నప్పుడు క్వశ్చన్ మార్క్ స్టార్ట్ అవుతుంది ఆబ్వియస్గా. హూ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్? అంటే మీరు ఏ దేవుని నమ్మరు, దేన్ని పూజించరు, ఏం చేయరు. బ్లైండ్గా ఇది ఉందంటే ఇది ఉందని నమ్మను. ఐ నాట్ ఎ బ్లైండ్ బిలీవర్. 2 సెట్స్ ఆఫ్ పీపుల్, ఇంటెలిజెన్స్ అండ్ ఈడియట్స్. నిజంగా నువ్వు దేవుడు అయితే, పవర్ఫుల్ అయితే, బయట బాధలు కష్టాలు లేకుండా మనుషులందరూ చూడమని అంట. మీరు క్రియేట్ చేయాలనుకుంటున్న ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ని జనాలు కనెక్ట్ అయ్యారు కొంతమంది మాత్రం ఇరిటేటింగ్గా ఫీల్ అవుతున్నారు. ఆ నీళ్ళలో దిగినవాడికి చలి తెలుస్తుంది, ఒడ్డు మీద ఉన్నవాడు చెప్పలేడు, నీళ్ళలో ఉన్నాడు వణుకుతుంటే ఈ డ్రామా చేస్తానని చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. లోకల్ కాకులు రకరకాలు చాలా వాగుతారు. ఒక జీవితకాలం పడుతుంది ఒక మనిషి గురించి తెలుసుకోవాలంటే. రేపు మీరు మ్యారేజ్ చేసుకున్నాక మీ వైఫ్ గురించి మీకు పూర్తి తెలుసు అనుకుంటే అవివేకం ఎవరికైనా. కొంతమంది జడ్జెస్ని తిడుతున్నారు, కరెక్ట్గా జడ్జిమెంట్ లేదని చెప్పి. మీ ఒపీనియన్ ఏంటి? నన్ను బిందుమాధవి గారు నువ్వు అని ఏకవచనంతో సంబోధించి, లేకపోతే యువర్ లూజర్ అని చెప్పిన దానికి డిస్రెస్పెక్ట్ఫుల్గా హ్యూమిలేట్ చేసేటట్టు, బుల్లింగ్ చేసేటట్టు ఇలా యాటిట్యూడ్ చూపిస్తే మాత్రం కుదరదు. మీరు ఎవరైనా రీసెంట్గా చేయి చేసుకున్నారా రీసెంట్ పాస్ట్లో అని అడిగారు. మీ వైఫ్ మీద శుద్ధపూసని, శ్రీరామచంద్రుడిని నేను చేయి చేసుకోవాలా, అబ్బో నేను మన్మధుడిని అని చెప్పి ఏదో పోర్ట్రేట్ చేసి, నేను నిజాయితీగా మాట్లాడతా, నిజాయితీగా మాట్లాడాను. చేయి చేసుకో, ఎస్ అన్న. కొట్టారంటే కొట్టానన్న. సో మా మిస్సెస్ నన్ను ఒక మాట అడిగింది. 4 గోడల మధ్యలో జరిగిన విషయం ప్రపంచానికి తెలియజేయాల్సిన అవసరం ఏంటి? నాకు ఒక ప్రొఫెషనల్ లైఫ్ ఉంది, నాకు పర్సనల్ లైఫ్ ఉంది, మా చుట్టాలు వీళ్ళందరికీ కూడా నేను ఒక ఆన్సరబుల్ పర్సన్ కదా. మీ జీవితంలో ఒక మనిషితో 24/7 100 డేస్ ఎప్పుడు జర్నీ చేసి ఉండరు కదా? షోలోకి వెళ్ళేది ఫ్రెండ్షిప్ చేయడానిక? గులకరాలు కంకరాలు అన్ని చోట్ల దొరుకుతాయి. డైమండ్స్ ఆర్ రేర్, ట్రూ ఫ్రెండ్ ఈస్ వెరీ రేర్. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. ఈరోజు మన ముందు ఉన్న గెస్ట్ హరిత గారు లేరు, హరీష్ గారు ఈరోజు మనతో వచ్చారు. బిగ్ బాస్ అగ్ని పరీక్ష మీరు చూస్తున్నట్లయితే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. మాస్క్ మ్యాన్ ఏంటి, ఈ మనిషి క్యారెక్టర్ ఏంటి, మనిషి ఏంటి ఇలా ఉన్నాడు, ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు, ఈయన ఇంతేనా లేకపోతే ఈ స్క్రీన్ కోసం ఇలా యాక్ట్ చేస్తున్నాడా అని చెప్పి చాలా డౌట్లు ఉన్నాయి. కొంతమందికి పాజిటివ్ ఉంది, కొంతమందికి నెగిటివ్ ఉంది. ఆ నెగిటివ్ ఏంటి, ఎందుకు నెగిటివ్ అనుకుంటున్నారు, ఇలా అనుకుంటున్నారని, లైక్ మీ గురించి ఇలా అనుకుంటున్నారు, ఇలా చేస్తున్నారు, మీరు దానికి ఏం రిప్లై ఇస్తారని ఆయన మాటల్లో తెలుసుకుందామని ఆయన ఈరోజు పిలవడం జరిగింది. ఆయనతో మాట్లాడి మనకు తెలియని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ బ్రో, ఎలా ఉన్నారు? ఫస్ట్ క్లాస్, థ్యాంక్ యూ. మన ఇంటర్వ్యూ సెకండ్ క్లాస్. దట్స్ గుడ్ వన్. బ్రో, మాస్క్ ఎలాంటి టైంలో పెట్టుకుంటావు బ్రో? ఇక్కడ ఒక చిన్న కన్ఫ్యూజన్ అరైజ్ అయింది అందరికి ఒకటే ఆన్సర్. నేను 2 టైప్స్ ఆఫ్ మాస్క్ పెట్టుకుంటా. ఒకటి నోస్ మాస్క్, సర్జికల్ మాస్క్, మనందరికి తెలుసు కదా. ఇది ఆల్మోస్ట్ మోర్ దెన్ 10 years బ్యాక్ నుంచి, ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్గా 12 years అనుకోవచ్చు. మోర్ దెన్ 10 years నుంచి నేను పెట్టుకుంటున్నా. ఓకే, మనకు చాలా మంది తెలిసింది కరోనా టైం నుంచి. చాలా మంది తెలిసింది కరోనా టైం. మీకు తెలిసినాక నాకు షార్టేజ్ అయిపోయింది మాస్క్. అంటే ఎయిర్ పొల్యూషన్ బేస్ చేసుకుని పెట్టుకునేవాడిని నేను. క్వాలిటీ ఆఫ్ ఎయిర్ బ్రీతింగ్ అని నాకు ఇంట్లో ఎయిర్ ప్యూరిఫైర్స్ ఉన్నాయి. ఇంతకుముందు కూడా చాలా మంది చెప్పడం జరిగింది ఆల్రెడీ. దాని తర్వాత ఈ మాస్క్ వచ్చేప్పటికి ఒక 4-5 months నుంచి, ప్రాబ్లీ ఫ్రమ్ ఉగాది, ఒక కొత్త జర్నీ, కొత్త లైఫ్ స్టార్ట్ చేయడం జరిగింది. నేను మా వైఫ్, నాలో సగభాగం. స్టార్ట్ చేసినప్పుడు ఫేస్ ఆఫ్ ద ఛానల్ తన అయితే, తెర అనుకున్న రాజమౌళి నేను, తెర ముందున్న రామ్ చరణ్ తను అనుకోండి. అలా అనుకున్నప్పుడు తను కొంత ఉంటుంది కదా, కెమెరా ఫియర్ అలా ఉన్నప్పుడు తనకు ఒక పుష్ స్టార్ట్ కావాలి కాబట్టి ఇక నేను కెమెరా ముందుకి రావాల్సి వచ్చింది తనకి బూస్టప్ ఇవ్వడానికి. అయితే ఫస్ట్ ఈ మాస్క్ జర్నీ రీజన్ చెప్తున్నా. నేను కొన్ని సంవత్సరాల నుంచి డిప్రెషన్లో ఉన్నాను. చాలా మందికి ఆ విషయం తెలిసింది, ఆల్రెడీ వెళ్ళిన పెట్టాడు అది. ఈ అజ్ఞాతవాసంలో ఏదైతే ఉన్నాను ఈ పీరియడ్ ఒక 7 years, ఎగ్జాక్ట్ నిజంగా 7-8 years అజ్ఞాతవాసం ఏదైతే ఉందో, ఒక చిన్న ప్రైవేట్ లైఫ్ లీడ్ చేస్తున్నా. జనంతో డిస్కనెక్ట్ అయిపోయి చాలా వరకు కొన్ని సెట్ ఆఫ్ పీపుల్తో ఇంటరాక్ట్ అవుతుంటా. సో ఐ లాస్ట్ సో మచ్ ఆఫ్ మై గ్లామర్. ఓకే, ఈ 2 రీజన్స్ వల్ల మాస్క్ పెట్టుకుంటున్నాను ఆన్ స్క్రీన్ రావడానికి కారణం. ఇది ఈ మాస్క్ ఐ టాక్ అబౌట్ దిస్ మాస్క్. ఈ మాస్క్ చెప్పేస్తాను. ఆ మాస్క్ చెప్పేసా కదా, పొల్యూషన్, మనం పొల్యూటెడ్ పీపుల్ మధ్యలో ఉంటున్నాం,
ఎయిర్ పొల్యూషన్ అన్ని పొల్యూషన్స్ ఉన్నాయి కాబట్టి ఆ మాస్క్ అది. ఆ. ఈ మాస్క్ వచ్చేటప్పుడు స్పెసిఫిక్గా ఆన్ స్క్రీన్కి వచ్చేటప్పుడు ఉమ్, రావాలనుకున్నప్పుడు ఇక మా వైఫ్ సరే ఇక తన కోసం నేను ఇంకా చెప్పినట్టు పుష్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ, సరే ఇప్పుడు ఐ లాస్ట్ మై గ్లామర్ అండ్ ఐ డోంట్ వాంట్ ఫేస్ పబ్లిక్ ఆల్సో, అంతే కదా, నేను ఒక షెల్లో ఉన్నా. ఉమ్, సో అలాంటప్పుడు ఇంకా సరే ఏం చేద్దాం అనుకున్నప్పుడు నాకు ఒక ఐడియా జనరేట్ అయింది. ఉమ్, లెట్ మీ జనం నన్ను నా ఫేస్ చూసి నా స్కిన్ ఉమ్, don't. చూసి జడ్జి చేయకూడదు, ఉమ్, ఉమ్, నా ఉమ్, పర్సనాలిటీ చూసి జడ్జ్ చేయాలి. నా వాయిస్, ఉమ్, నా మనస్సు, ఉమ్, నా భావం, నా భాష ఉమ్, ఏ ప్రభావం చూపించాలనే ఉద్దేశంతో ఉమ్, ఈ మాస్క్ వేసుకుంటూ, అలాగే అట్ ద సేమ్ టైం ఉమ్, నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాను, షోలో కూడా చెప్పాను, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను. ఉమ్, ఉమ్, ఈ కనపడే సమాజం ఏదైతే ఉందో, ఉమ్, కనపడిన ముసుగు మాస్క్ వేసుకుని ఉమ్, ఓకే ఫేక్ గా నటిస్తుంటే ఉమ్, విసుకెత్తేసేసి ఉమ్, ఫెడప్ అయిపోయి కనపడే ముసుగు ఏదైతే ఉందో మాస్క్ వేసుకుని కనపడకుండా మాయమైపోయా సమాజం నుంచి. ఉమ్, అలా సమాజం అంటే అందరినీ నేను ఆపాదించట్లేదు, ఉమ్, జనరలైజ్ చేసి చెప్పట్లేదు. ఉమ్, ఎలా అయితే ఫేక్ ఉంటారో వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. ఉమ్. గుమ్మడికాయలు దొంగలు ఎవరంటే భుజం తడుకోవద్దు దయచేసి. ఓకే. కాదు ఏం జరిగింది అంత సమాజం మీద మీకు మాస్క్‌లు యేసుకొని అంటే సమాజం మీద ఎందుకు అంత విరక్తి పుట్టింది? సో మీరు అడిగారు కాబట్టి, ఆ! సో ఇది మీ మాస్ జర్నీ మీకు అర్థమైపోయింది కదా. అర్థమైపోయింది. ఓకే, ఇప్పుడు హౌఎవర్ షోలో తీశాను కాబట్టి అవును. నన్ను అందరూ మాస్క్ మ్యాన్ గా గుర్తిస్తున్నారు, లేదా మాస్క్ మ్యాన్ హృదయ మానవ్, లేదా హృదయ్, మాస్క్ మ్యాన్ హరీష్, అదే. ఆ! మాస్క్ మ్యాన్ ఇటు ట్యాగ్ లో వచ్చేసింది ఇంటి పేరు ఆ! లాగా. ఆ! ఆ! అసలు తల్లిదండ్రులు పెట్టిన పేరు హరీష్. హరీష్. నా జీవిత భాగస్వామి, నా లైఫ్ పార్ట్నర్ నాలోకి వచ్చినాక నా జర్నీ స్టార్ట్ అయినాక హరిత హరీష్, ఆ! సింపుల్. హరిత. సో ఈ రియల్ నా ఫేస్ అయితే అది. మరి హృదయమానవ ఏంటి? దట్ ఈస్ మై పర్సనాలిటీ. ఓకే. ఇది నా షోలో కూడా అడిగారు. ఫస్ట్ మీకు అదే క్వశ్చన్ మీరు ఆ! ప్రోమో చూస్తుంటే అవును. నాకు they అదే. asked me, అవును. హృదయ మానవం అంటే మాకు హృదయం లేదా అని అన్నారు. హ్మ్. నేను దాన్ని చెప్పాల్సింది చెప్పాను. యూ కెన్ ఇంటర్ప్రెట్, మీరు ఎలా కావాలంటే అలా ఇంటర్ప్రెట్ చేసుకోండి. హ్మ్. ఆ హృదయంతో నిజంగా ఒక మనిషి బతికితే ప్రతి మనిషి హృదయం మానవే. హ్మ్. ఇప్పుడు మిమ్మల్ని శివ అంటే నేను శివుని కాదా అంటే ఎలా కుదురుతుంది? హ్మ్. దిస్ ఇస్ వెరీ ఆడ్ ఆన్సర్, ఆడ్ క్వశ్చన్, అంతే కదా. హ్మ్. మళ్ళీ ప్రతి మనిషి శివుడు ఉండొచ్చు కదా. అవును. ఏదో ఒక పేరు మీద పెట్టుకుంటారు, కొన్నిసార్లు దైవమో దేవుడో లేకపోతే తల్లిదండ్రులు తాత ముత్తాతల పేర్లు పెట్టుకుంటారు, ఒక్కొక్కరు ఒక ప్యాషన్తో నేమ్ పెట్టుకుంటారు కదా. హ్మ్. మంత్రాలు ఏదో ఒకటి. హ్మ్. హ్మ్. నేనన్నా ఈ హృదయ మానవ్ అనే పేరు హ్మ్. ఇంతకుముందు కూడా కొంతమంది చెప్పడం జరిగింది. 1998, 99 ఇంటర్నెట్ వచ్చిన కొత్తలో హ్మ్. ఈమెయిల్స్ క్రియేట్ చేసుకున్న టైంలో హ్మ్. నేను నా పేరుతో హరీష్ అనే పేరుతో ఇంటర్నెట్ ట్రై చేస్తున్నప్పుడు అప్పుడు హాట్ మెయిల్ అని ఉండేది. అవును. జీమెయిల్ లేటర్ అని అవును. వచ్చినప్పుడు యాహూ హాట్ మెయిల్స్ ఉండేది. అవును. అవును. నేను ఇంటర్నెట్ క్రియేట్ చేసుకున్న నా మెయిల్ ఐడి అని క్రియేట్ చేసుకునే ప్రాసెస్లో హరీష్ అనే పేరుతో మెయిల్స్ లేవు. హ్మ్. ఇంకొకటి ఈ కాంటెక్స్ట్ లో నేను ఇంటి పేరు నేను రెండే నమ్ముతా. హ్మ్. మనిషిని, భారతీయుడు రెండే అంతే. హ్మ్. కులం, మతం, ప్రాంతాన్ని ఈ రెండిట్లో కూడా అతీతంగా ఉంటా. హ్మ్. నేను అసలు ఏమీ నమ్మను కూడా. అదంతా హ్మ్. కూడా షిట్లా ఫీల్ అవుతా అంతే. హ్మ్. హ్మ్. బుర్ర తక్కువ చేసే పనులు. హ్మ్. అలాంటి ఇప్పుడు నేనేం పెట్టుకోవాలి? నా ఇంటి పేరుతో పెట్టుకోవడం నాకు ఇష్టం లేదు. హ్మ్. అన్నప్పుడు నా పర్సనాలిటీ చిన్నప్పటి నుంచి మన పర్సనాలిటీ ఏంటని మనం ఆలోచించుకుంటే మనకు అర్థమవుతుంది కదా. హ్మ్. సో అప్పుడు నాకు మదిలో మెదిలిన ఆలోచన ఫస్ట్ హృదయం ఉన్న మానవుడు, హృదయ మానవ్ హ్మ్. అని నా లైఫ్, నా పర్సనాలిటీకి నా నేమ్ అది అలా స్టార్ట్ అయింది. అచ్చా! అది పెన్ నేమ్ అనుకోవచ్చు, హ్మ్. అయితే నా సోల్ నేమ్ అనుకోవచ్చు. ఓకే. ఇక స్కిన్ నేమ్ అంటారా, పేరెంట్స్ పెట్టే పేరు అందరికి పేరు ఉంటుంది కాబట్టి హరీష్. కాదు నీ హాట్‌మెయిల్ అప్పుడు క్రియేట్ చేసావు కదా! ఉమ్. అదుందా? ఇంకా అవుతుందా ఇప్పుడు మేనేజ్? హాట్మెయిల్ వాడట్లే కదా. వాడట్లే. యాహూ ఉంది. ఓకే. మీరెప్పుడైనా ఆ హాట్‌మెయిల్‌ని ఐడీని మీరెప్పుడు క్రియేట్ చేసారో ఆ స్క్రీన్‌షాట్ తీసి ఎవరికైనా పెట్టగలరా? అంటే ఇప్పుడు చాలా కాలం అయిపోయింది. హాట్మెయిల్ యాక్టివ్‌గా ఉందో కూడా నాకు తెలియదు. హ్మ్. బట్ నార్మల్‌గా ఓపెన్ చేసి బట్ ఓపెన్ జీమెయిల్ అవుతదను. కూడా చాలా ఇయర్స్ అయిపోయింది కదా. అవును. జీమెయిల్ ఆల్రెడీ జీమెయిల్ ఉంది. ఉంది. నాకు అందరితో అంటే జీమెయిల్ క్రియేట్ చేసి ఆల్మోస్ట్ 15 ఇయర్స్, మోర్ దెన్ 15 ఇయర్స్ అవునవును. అయిపోయింది. అవును. అది కాబట్టి యూ కెన్ హ్యావ్ ఇప్పుడు మీరు hridaymaanav@gmail.com కొడితే నాకే వస్తది. అవును. నా బ్యాంక్స్‌కి, మెయిల్ ఐడీ ఎప్పుడు లోన్స్‌కి క్రియేట్ చేసారు? అన్నిట్లికి కూడా నాకే వచ్చేస్తది. ఓకే. మెయిల్ ఐడీ ఎప్పుడు క్రియేట్ చేసారు? 1998, 99 ఓకే. అప్పుడే ఇది దాని పేరు కూడా సేమేనా? సేమ్ హృదయమానవ్. హృదయమానవ్. ఓకే. 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 అంతే. ఆ టైంలో హృదయ_మానవ్ లేదా హృదయమానవ్ దీంతోనే ఉంది. ఓకే. యాహూ అయితే పాతది ఉంది. ఆ! ఈ మధ్య కాలంలో రిట్రీవ్ చేశాం మళ్ళీ ఏదో ఒక బ్యాంకింగ్ కోసం కావాలంటే. హ్మ్. ఇప్పుడు యాహూ ఎవరు వాడట్లే కదా. అవును. అప్పుడు ఈ సిఫీ, హాట్‌మెయిల్ తెలుసు. ఇవి ఉండే కదా చాలా. నాకు ఉండే అప్పుడు కొంచెం హాట్‌మెయిల్ సీనియర్ ఉండే. సిటిజన్స్ అయితే అయిన గుర్తుంటాయి. ఆ! హాట్‌మెయిల్ నాకుండే. ఉండేదా? ఫస్ట్ హాట్‌మెయిల్ జీమెయిల్ క్రియేట్ చేయమంటే నీకు జీమెయిల్ అవ్వదు హాట్‌మెయిల్ క్రియేట్ చేసుకో అన్నారు నన్ను. అవునా? ఓకే. హాట్‌మెయిల్ రిట్రీవ్ చేసుకోవాలి. ఎక్కడుందో దాన్ని రిట్రీవ్ మెయిల్ అనేది తెలియదు. 2011, 12 టైంలో మీరు అప్పుడు చేశారు. నేనప్పుడు క్రియేట్ చేసుకున్నా. నేను చెప్పా కదా. మీరు 1998, 97, 99 ఆ అప్పుడు. టైంలో క్రియేట్ చేసింది. ఓకే. యాహ్! ఇందాక నేను ఒక క్వెషన్ అడిగాను. అది మనం స్కిప్ అయ్యి మరి వేరే దానికెళ్ళాం. యాహ్! జనాల మీద ఈ సొసైటీ సొసైటీ మీద మీద ఏంటి అన్నారు కదా ఏంటి మీరు. మీకది? చిన్నప్పటి నుంచి ఏంటంటే నేను యూనో స్కూలింగ్ ఏదైతే ఉందో చిన్నప్పుడు ఓకే. పుట్టి పెరగటం విజయవాడ. హ్మ్. బట్ ఒక ప్రాంతాన్ని నేను ఆపాదించదు దయచేసి. ఓకే. నేను హ్మ్. చెప్పేసాను కదా క్లియర్‌గా. హ్మ్. ఇప్పుడంటే హైదరాబాద్‌లో సెటిల్ అయ్యాను. నేను హ్మ్. ఆల్ అక్రాస్ ఇండియా తిరగడం జరిగింది. హ్మ్. చాలా ప్రాంతాల్లో నేను వెళ్లి వర్క్స్ చేయడం హ్మ్. జరిగింది.
అయితే నేను స్కూల్లో అయిపోగానే రోడ్ అవతల ఏదైతే ఉమ్, మన గ్రౌండ్ ఉంటుందో గ్రౌండ్లో కూర్చుని ఆటలాడుతుంటే చూస్తుండే చిన్నపిల్లలు చాలా చిన్నప్పుడు లైక్ ఉమ్. 3rd 4th స్టాండర్డ్ ఉమ్, అయితే ఉమ్, మా పేరెంట్స్ వచ్చి ఎత్తుకుని నన్ను అక్కడి నుంచి తీసుకుని ఉమ్, వెళ్ళేవాళ్ళు. ఉమ్, అలా స్పోర్ట్స్ మీద చాలా ప్యాషన్తో పిచ్చితో పెరిగినవాడిని నేను పైకి ఎదిగే కొద్దీ ఉమ్, స్పోర్ట్స్ దగ్గర ఆ రంగంలో నేను కాలేజ్ ఏజ్కి వచ్చి ఆటోమేటిక్ మామూలుగా మనం గల్లీ ప్లేయర్స్ మనం ఆడతాం అవును, కదా అవును. నార్మల్ రా టాలెంట్ అవును, అవును. చాలా బాగా ఆడేవాడిని. ఉమ్, అలా ఎక్సెల్ అవుతున్నా ప్రోగ్రెస్ అవుతున్నాను. ఆ డ్రీమ్స్ ఏదైతే ఉన్నాయో ఆ డ్రీమ్స్ అచీవ్ చేసుకోలేకపోవడం కారణం ఆర్థిక పరిస్థితులు మనందరికీ ఉంటాయి కదా. మిడిల్ అవును. క్లాస్ ఫ్యామిలీ అంటే మనం ఉమ్, మా అంటే చాలా మంది పేరెంట్స్కి ఉంటుంది అంటే నాన్న ఆటలు తిండి పెట్టవు అంటే ఆటలు కూడా ఒక ప్రొఫెషన్గా తీసుకోవచ్చు, ఒక ప్యాషన్ లాగా లైఫ్లో కెరీర్లో తీసుకోవచ్చు అనేది ఉమ్, చాలా మంది కూడా అది ఆర్థిక పరిస్థితులు కూడా దాన్ని మ్యాటర్ చేస్తాయి కాబట్టి నా డ్రీమ్గానే ఉంచేస్తాను, దాన్ని ఎక్సెల్ అవ్వలేకపోయాను. ఉమ్, బట్ ఆ స్పోర్ట్స్లో నేను ఆడపోవటానికి కారణం వెళ్ళిపోవటానికి కారణం కూడా ఉమ్, రాజకీయాలు. ఇప్పుడు క్రికెట్ చాలా రా టాలెంట్ ఉన్న వాళ్ళు ఎంతో మంది ఉంటారు అవును, గలీలో. బట్ ఎంతమందికి అవకాశం దొరుకుతుంది మెయిన్ ఇంటర్నేషనల్ లెవెల్ రిప్రజెంట్ అవును, చేయడానికి. అవును, అవును. అలా ప్రతి స్పోర్ట్స్లో కూడా ఎంతో కొంత మనకు తెలుసు బయట ఏ లెవెల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, కరప్షన్ మేనేజ్ చేసేది మెయింటైన్ చేసేది మనం చూస్తూనే ఉమ్, ఉంటాం. ఉమ్, ఉమ్. సో డ్రీమ్ షంకోస్ వచ్చింది. ఓకే. దాని తర్వాత జాబ్లోకి వెళ్ళినాక మనకు ఒక ఎక్స్పీరియన్స్ రావడం మొదలు పెడుతుంది. ఉమ్, ఇంకొకటి ఇక్కడ ఏంటంటే నేను విజయవాడలో పుట్టి పెరిగాను కాబట్టి అక్కడ క్యాస్ట్ సిస్టమ్ అనేది చాలా స్ట్రాంగ్ ప్రిడామినెంట్గా ప్రివేల్ అవుతుంది. మీకు నాలెడ్జ్ ఉన్న వాళ్ళు తెలుస్తుంది అవును, యాక్చువల్గా. అవును, అవును, అవును. నా ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో ఉమ్, వాళ్ళతో ఒక ఊహ రానంత వరకు ఒక రకమైన బాండింగ్ ఉండేది. ఉమ్, ఊహ ఉమ్, వచ్చిన నిదానంగా ఆ బ్యారియర్స్ ఏదైతే ఉన్నాయో గోడలు, ఉమ్. కులం అనే గోడలు ఏదైతే ఉన్నాయో ఫామ్ అవుతుంది చూశాను నేను. మీ ఫ్రెండ్స్కి మీకు మధ్యలో జనరల్‌గా ఫ్రెండ్స్ అందరితో కూడా. నేను నోటీస్ చేసి ఏంటిది? ఉమ్, దేవుడే తెలీదు ఎవరికీ. ఉమ్, నేను నేను ఎవరికైనా చెప్తా జీవంలో దైవం చూస్తా. ఉమ్, గాడ్ అనేది ఒక బిలీఫ్ సిస్టమ్. ఉమ్, మా ఫాదర్ చెప్పారు, వాళ్ళ ఫాదర్ చెప్పారు, వాళ్ళ ఫాదర్ చెప్పారు. ఉమ్, ఇదంతా ఎలా వచ్చిందంటే నేను ఒక క్రిస్టియానిటీ స్కూల్‌లో చదువుకోవడం మొదలుపెట్టాను నేను. ఉమ్, ఫస్ట్ గాడ్ అనే విషయం జీసస్ క్రైస్ట్ అనేది వినటం మొదలుపెట్టా. ఉమ్, ఇంట్లో టిపికల్ హిందూ ఫ్యామిలీ. ఉమ్, దేవుడు పూజించేవాళ్ళు. నేను మేము ఉంటున్న రెంట్ ఉన్న హౌస్ ఏదైతే ఉందో ముస్లిమ్స్ ఉండేవాళ్ళు బాగా. ఉమ్, సో ఇప్పుడు 3 రిలీజియన్స్ నా మైండ్‌లోకి వెళ్తున్నప్పుడు ఉమ్, క్వెషన్ మార్క్ స్టార్ట్ అవుద్ది ఆబ్వియస్‌గా. హూ ఈస్ ద మోస్ట్ పవర్‌ఫుల్? ఉమ్, వాట్ ఈస్ వాట్ అనే ఒక క్వెషన్ మార్క్. ఉమ్. అక్కడి నుంచి ఆ రీజనింగ్ మీకెందుకు పవర్ఫుల్? ఎవరు పవర్ఫుల్ అయితే మీకేంటి? మీకేం రావు కదా, లాభాలు ఏమి ఉండవు కదా. ఇక్కడ కాంట్రడిక్షన్ ఎందుకు? ఒకలే దేవుడు అంటున్నారు కదా! అన్నప్పుడు ఎంతమంది పేర్లు చెప్తున్నారు? ఇప్పుడు మీలాంటి మనిషి యాక్చువల్లీ దేవుడిని నమ్మకూడదు. అదే చెప్తున్నా కదా! నాకు ఒకటి చెప్పినప్పుడు అది కరెక్టా కాదా అని తెలుసుకోవాల్సిన బాధ్యత నాకుంటది కదా! ఏం తెలుసుకున్నారు ఎవరు పవర్ఫుల్ నేను అదే చెప్తున్నా కదా! అసలు ఆన్సర్స్ దొరకలే కదా! ఎవరికి దగ్గర ఆన్సర్స్ లేవు. బిలీఫ్ సిస్టమ్ అని చెప్తున్నాను కదా! ఇప్పుడు దేని మీద మనకి ఎప్పుడు ఆన్సర్ దొరకదు. ఇప్పుడు మనిషి, ఇప్పుడు మీరున్నారు, హ్మ్. మీరేంటి అని అంటే మీరేంటి అని మీ గురించి చెప్పుకుంటారు కానీ మీరేంటి అని పక్కడికి అర్థం కాదు, క్వశ్చన్ మార్కే. కరెక్ట్. అంటే ఈ దేని గురించి మనకి ఏది ఎప్పుడు తెలియదు. బట్ నేను అనేవాడిని ఉన్నాను కదా! ఉమ్, ఎగ్జిస్ట్ అవుతున్నాను కదా! ఉమ్, యూ కెన్ సెన్స్ మీ, టచ్ మీ, ఫీల్ మీ, ఓకే, యూ కెన్ ఎక్స్పీరియన్స్ మీ. ఉమ్, ఉమ్, బ్లైండ్‌గా ఇది ఉందంటే ఇది ఉందని నమ్మను నేను. ఉమ్, ఐ యామ్ నాట్ ఎ బ్లైండ్ బిలీవర్. ఆ, 2 సెట్స్ ఆఫ్ పీపుల్, ఇంటెలిజెన్స్ అండ్ ఇడియట్స్. ఉమ్, సమ్‌వన్ హూ యూజెస్ దస్ బ్రెయిన్, ఉమ్, ఐ కేటగరైజ్ దెమ్ యాస్ ఇంటెలిజెన్స్. Hmm. యూజ్ చేయకుండా బ్లైండ్‌గా వెళ్ళేవాళ్ళు వాళ్ళ విచక్షణ వదిలేస్తారు అంతే. ఓకే, ఓకే. అంటే దీనికి ఎక్కడో క్రిటిసైజ్ చేయను. నేను ఐ బిలీవ్ ఇన్ సంథింగ్. ఉమ్, మనకు తెలియనిది ఏదో ఉంది. ఉమ్, ఒకవేళ మిగతా వాళ్ళంతా దాన్ని గాడ్ అని పెట్టుకుంటే ఫైన్. దానికి స్టిక్ అయ్యి ఒకదానుకుంటే బాగుంటది. సో ఇక్కడ అదే చెప్పట్ల మతమే మానవత్వానికి అడ్డొస్తది. ఇప్పుడు మీరు ఏ మతాన్ని నమ్మరు, చెప్పినా మానవత్వాన్ని నమ్ముతా మానవత్వం అని నమ్ముతారు. అంతే. హృదయ మానవులు మానవత్వం. అలా ఇంటర్ప్రిట్ చేసుకుంటే బాగానే ఉంటది. ఓకే, ఐ బిలీవ్ బాగానే ఇన్ దట్. అంటే మీరు ఏ దేవుడిని నమ్మరు, దేన్ని పూజించరు, ఏం చేయరు. మీలో దేవుడు ఉందని నమ్ముతాను. నాలో దేవుడు ఉందని. ప్రతి నార్మల్ మనిషిలో మీరు ఏ గుడికి వెళ్ళరా? గుళ్ళు అంటే ఎప్పుడైనా ఫోర్స్ చేసినప్పుడు వెళ్తాను. ఉమ్, వెళ్ళినా కూడా లోపల నేను ఎవరైనా ముక్కమంటే ఏమంటానంటే ఉమ్, నిజంగా నువ్వు దేవుడు అయితే పవర్ఫుల్ అయితే ఉమ్, బయట బాధలు కష్టాలు లేకుండా మనుషులు అందరూ చూడమని అంట. ఓకే, చాలా సింపుల్ లాజిక్. అది అవలా కదా. అవును. అంతే simple. పెళ్లి ఎక్కడ చేసుకున్నారు? బయట చేసుకున్నారా? పూజలు, మంత్రాలు, ఆ, పంతులు? ఇది ఒక పాయింట్ చెప్పాలి ఏంటంటే పెళ్లి మాది లవ్ కమ్ అరేంజ్ మ్యారేజ్. ఉమ్. అంటే అరేంజ్ కమ్ లవ్, లవ్ కమ్ అరేంజ్ ఏదైనా అనుకోవచ్చు. ఏ- ముందు వెనక అటు ఇటు ఏదైనా జరిగేది. ప్రేమ ఒకటి అటు ఇటు అవుతుంది. ప్రేమ అయితే కామన్, కామ్. మ్యారేజ్ అనేది పర్మనెంట్. కామ్. సో నేను ఒక చోట ట్యూషన్స్ చదువుకునేవాడిని. ఎప్పుడు ఆ గుళ్ళోంచి ఈ రోడ్ నుంచి ఆ రోడ్లోకి వెళ్తాను షార్ట్ కట్. నేను ఎప్పుడు ఊహించాల లైఫ్ లో ఉమ్. నేను ఆ గుళ్ళో పెళ్లి పెళ్లి చేసుకుంటాను. చేసు- ఉమ్, భగవ మండే ఎండాకాలంలో ఉమ్, ఇంకా మాకు ఎక్కడ దొరకపోయేప్పుడు లాస్ట్ మినిట్ లో ఉమ్. ఆ గుళ్ళో పెళ్లి చేసుకోవాలి. నీడ కావాలనా? గుడికి ఒక గోపురం మండపం కావాలి యా, కదా, యా, అది ఆ యా, అర్థం. గుళ్ళో జరగడం ఆ, జరిగింది. ఆ, ఆ. ఇంకా నేను అలా చెప్పాలంటే రిలీజ్ ఆ దేవుడి సన్నిధిలో జరిగింది చెప్పాలి. అది అదే ఓకే విషయం. దేవుడి సంధిలో అదే ఇప్పుడు గుళ్ళో జరిగింది. నార్మల్ దేవుడు లేడన్నట్లా ఉన్నాడని చెప్పినా తెలియదని చెప్తున్నా. అది సింపుల్. ఓకే. నాకు ఆన్సర్స్ దొరకల. ట్రై ఉమ్. చేస్తున్నా, ఇప్పుడు ఇంకా ట్రై చేస్తున్నా. అంటే ఈ జీవితకాలం సరిపోదు ఎవరికి కూడా. అంటే కొంతమంది మనుషులు మీలాగా మాట్లాడే మనుషులు, ఉమ్. మీలాగా ఇలా మాట్లాడే మనుషులు కొంతమంది ఏం చేస్తారంటే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకొని ఉమ్. అది గుళ్ళు అది ఎక్కడా చేసుకోరు పెళ్లి. ఉమ్. పెళ్లి రిజిస్టర్ మ్యారేజ్ 2 గంటలు నేను మా ఫాదర్ని అదే అడిగా, ఉమ్, డాడీ రిజిస్టర్ మ్యారేజ్ చేసేసి ఎంత వద్దనన్నా. ఉమ్,
లేదు నాన్న ఇదన్నా నన్ను చేయనివ్వు, ఓకే Hmm. తల్లిదండ్రులుగా మేము ఏది చేస్తాం అది చేయనివ్వు అని చెప్పి అన్నారు. బ్రో మీరు ఏం జాబ్ చేస్తుంటారు? Work. ఆకలితో ఉన్నప్పుడు ఇదే తింటాననే లేకుండా పర్టికులర్గా లేకుండా Hmm. అంటే నాకు ఒక రకమైన పర్సనాలిటీ ఉంది. Hmm. లైఫ్లో ఏది వస్తే అది చేసాం. Hmm. ప్రతి దాంట్లో కూడా ఇక్కడ సాటిస్ఫాక్షన్ ఉందా లేదా అని చేసుకుంటే ట్యూషన్స్ చెప్పాను, Hmm. డోర్ టు డోర్ మార్కెటింగ్ చేసి వాచెస్ సేల్ చేసా, సాటిస్ఫాక్షన్ లేదు. Hmm. ఫ్రీగా ట్యూషన్స్ చెప్పాను, డబ్బులకి ట్యూషన్స్ చెప్పాను, Hmm. తర్వాత స్కూల్లో జాబ్ చేశాను, Hmm. హోమ్ ట్యూషన్స్ చెప్పాను. Hmm. అప్పుడు పరిస్థితులు అలాంటివి. Hmm. సో చేశా కంటిన్యూస్గా ఒక వర్స్టైల్ పర్సన్ అనుకోవచ్చు. బ్యాంకింగ్, టెలికాం, రీటైల్, ఫినాన్స్, ఫార్మా Hmm. అన్ని రంగాల్లో చేతులు పెట్టా, అన్నీ తెలుసుకున్నాను. వీటిలో Okay. ఎక్కడ కూడా నాకు ఈ సాటిస్ఫాక్షన్ కలగలేదు. Hmm. ఇవాళ రేపు చాలా మంది మనం ఎవరు అడిగినా మీకు జాబ్ సాటిస్ఫాక్షన్ ఉందంటే లేదనే చెప్తారు. Hmm. ఎందుకంటే మన డ్రీమ్ బతుకు లైఫ్ లీడ్ చేయట్లేదు కదా, మనం కోరుకున్న లైఫ్ మనకు వచ్చింది అందిపుచ్చుకుని దాంట్లో సర్వైవ్ అవుతున్నాం అంతే ఓకే కదా, ఓకే. అంతే సింపుల్. దాని తర్వాత ఇక మ్యారేజ్. ఇప్పుడు ఏం జాబ్ చేయట్లే? అసలు ఈ జాబ్ అలా అయిపోయింది కదా, దాని తర్వాత నేను అదే చెప్తున్నాను, మ్యారేజ్ దాని ఒక సినిమాలో కిక్ కావాలి లైఫ్లో అన్నట్టు సజావు నడుస్తుంది అనుకుంటే నిజంగా కావాల్సింది కిక్ వచ్చింది. ఆ రణవాసంలోకి వెళ్ళిపోయాం ఒక 7 years. మా వైఫ్ వాళ్ళ పేరెంట్స్తో మేము టచ్లో లేము, మా పేరెంట్స్ కూడా చాలా మినిమం టచ్, ఎక్కువ టచ్లో లేము. అంటే పెద్ద సమక్షంలో పెళ్లి చేసుకున్నా కూడా ఉంటాయి కొన్ని మనస్పర్ధలు, డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ వస్తుంటాయి. కాబట్టి నేను మాటకి పట్టింపు ఎక్కువ ఉంటుంది. చాలా ఒక మాట అన్నాక ఆ మాటకి స్టిక్ ఆన్ లేకపోతే నేను చాలా డబ్బులు ఎలా? అది చెప్పట్లా. దాని తర్వాత ఇంకా ఈ సంపాదించిన అమౌంట్ అది ఇది కూస్తా అది కాస్తా ఎలా? అదే చెప్తున్నా కదా. దాని తర్వాత బిజినెస్లోకి రావడం జరిగింది. ఒక ఎంటర్ప్రెన్యూర్గా ఫర్నిచర్ ఇండస్ట్రీలో నేను ఆ సెక్టర్ ఏదైతే ఉందో మ్యానుఫ్యాక్చరింగ్, ఫ్యాబ్రికేషన్ సైడ్ నేను వర్క్ చేయడం జరిగింది. ఎంటర్ప్రెన్యూర్గా కొంతమందికి మన లైఫ్ ఇవ్వాలనుకున్నాం, అన్నట్టే లైఫ్ ఇవ్వడం జరిగింది. ఐ వాజ్ వెరీ హ్యాపీ విత్ దట్ లైఫ్. ఓకే. సజావు నడుస్తుంది. బట్ దాంట్లో కూడా కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి. బట్ ఓకే, ఆల్రెడీ వేరే దగ్గర డిస్కస్ చేస్తాం కాబట్టి రిపీట్ చేయడం నాకు ఇష్టం లేదు, ఓకే. అంతే. మీరు స్టార్టింగ్లో నేను ఒక మాస్క్ ఎందుకు పెట్టుకున్నారు అని అన్నాం, కానీ ఒక క్లారిటీ ఇచ్చారు కదా, దాంట్లో ఒక పాయింట్ అడుగుతా. మీ స్కిన్ని జడ్జ్ చేస్తారని చెప్పి మిమ్మల్ని, అంతే కదా, మిమ్మల్ని మీ ఫేస్ మీ లుక్స్ అది జడ్జ్ చేస్తారని ఒక చెప్పి. రీజన్ అయితే సొసైటీతో నాకున్న కంప్లైంట్ వల్ల ఒక సొసైటీని ఫేస్ చేయడం ఇష్టం లేక నేను మాస్క్ పెట్టుకున్నాను. మాస్క్ పెట్టుకుంటారు. ఇప్పుడు మీరు వర్క్ స్పేసెస్లో కానీ బయట తిరుగుతున్నప్పుడు కూడా మీరు మాస్క్ అని ఉంటుంది, అంటే మీ వర్క్ స్పేస్లో? నేను చెప్తాను. ఇప్పుడు అంటే ఫర్నిచర్ ఫ్యాబ్రికేషన్ దాంట్లో ఉన్నప్పుడు కూడా నేను బయట వర్క్ చేసేప్పుడు ఆ నోస్ మాస్క్ ఏదైతే సర్జికల్ ఉందో ఐ యూస్ టు వేర్ మోస్ట్ ఆఫ్ ద టైమ్. ఐ యూస్ టు వేర్ దట్ మాస్క్. ఎప్పుడైనా అంటే అది కూడా సఫికేటింగ్ ఉంటుంది కదా, కంటిన్యూస్ వీ కెనాట్ క్యారీ ఆల్ ద టైమ్. నేను మీతో మాట్లాడుతున్నానా, ఈ 2.5 పార్టికల్ మ్యాటర్ ఎగురుతున్నాయి, డర్ట్. అంటే మీకు ఈ సబ్జెక్ట్ తెలుసో లేదా తెలియదు, ఉంటుంది పార్టికల్ మ్యాటర్. సో ఇట్ ఈస్ ఐ కెన్ నోటీస్ దట్, సెన్స్ దట్. నాకు కనిపిస్తుంది, నాకు కూడా కనబడుతుంది కదా. కనబడుతుంది. అదొక హెల్త్ రిలేటెడ్ ఏదైతే ఎయిర్ క్వాలిటీ ఆఫ్ ఎయిర్ అనే సబ్జెక్ట్ లోకి వస్తుంది. ఇట్ ఈస్ డిస్టర్బింగ్. ఓకే, నేను అందుకనే మాస్క్ నేను వర్క్ ఎన్విరాన్మెంట్ కూడా వేసుకునేవాడిని. మరి ఇప్పుడు బిగ్ బాస్కి వెళ్తారు, మిమ్మల్ని చాలా మంది చూస్తారు, మాస్క్ అలౌడ్ ఉండదు హౌస్ లోపల, మరి ఎలా? నేను అదే చూసాక ఆల్రెడీ అగ్ని పరీక్షలో మాస్క్ తీసేసి వచ్చింది కదా, మరి వచ్చింది కదా. చెప్పా కదా, బిగ్ బాస్ కోసం ఫస్ట్ నేను వెళ్ళేది బిగ్ బాస్ కోసం. సెకండరీ కామన్ మ్యాన్ రిప్రజెంట్ చేస్తూ వెళ్ళే ట్రూ కామన్ మ్యాన్, నికార్సైన నిజమైన సామాన్యుని. ఎందుకు నేను ఈ వర్డ్ యూస్ చేస్తున్నాను మీరు ఒకరు అడిగితే, యూ ఫైర్ ద క్వశ్చన్, ఐ గివ్ అన్ ఆన్సర్, వెరీ వెరీ అప్రోప్రియేట్ ఆన్సర్. యాక్చువల్లీ మీరు సామాన్యుడిని, నేను సామాన్యుడిని, నేను ఇలానే ఉంటాను, నా మైండ్ సెట్ ఎంత, నా మాటలు ఎంత, నా బిహేవియర్ ఎంత అంటున్నారు. కానీ మీరు మాట్లాడుతున్నప్పుడు కానీ, మిమ్మల్ని మీరు రిప్రజెంట్ చేసుకుంటున్నప్పుడు కానీ, ఈయన ఏదో కావాలని చేస్తున్నాడేమో అని ఒక యాంగిల్లో కొంతమంది ఉన్నారు. ఒక యాంగిల్లో అంటే ఏదో ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్లా ఉన్నాడు, అంటే మీరు క్రియేట్ చేయాలనుకుంటున్న ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ని జనాలు కనెక్ట్ అయ్యారు కొంతమంది. కొంతమంది మాత్రం ఇరిటేటింగ్గా ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు జనం ఎలా ఆలోచిస్తారని వచ్చిన ఉదాహరణ చెప్తా. పెన్ తీసుకుని ఇక్కడ 6 రాసుకుంటా, ఇది నాకు 6, ఇది మీకు 9, ఏది రైట్ రాంగ్ అంటే ఏం చెప్తాం మనం శివ? అది చూడడానికి బాగుంటది, మాట్లాడే కాదు, వాస్తవం చెప్తున్నా. ప్రతి మనిషి బ్రెయిన్ తనకు అనుకూలంగా చెప్తుంది, అవునా? ఇప్పుడు ఆ నీళ్ళలో దిగినవాడికి చలి తెలుస్తుంది, ఒడ్డు మీద ఉన్నవాడు చెప్పలేడు. నీళ్ళలో ఉన్నాడు వణుకుతుంటే ఈ డ్రామా చేస్తానని చెప్పేవాళ్ళు కూడా ఉంటారు, లోకల్ కాకులు రకరకాల చాలా వాగుతారు. సారీ టు యూజ్ దిస్ లాంగ్వేజ్, చాలా మాటలు మాట్లాడుతుంటారు, అది తెలియదు కదా మొత్తం. అర్థంగా అట్లా డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్. నేనేమన్నా టేబుల్ బుక్ నా 10 పేజీలు ఉన్నాయి అక్కడ తిప్పేసి తెలిసేసుకుంటా, భగవద్గీత, ఖురాన్, ఓకే, బైబుల్ లాగా ఏం చదవాలి నాకేం తెలియదు అంటే నేను చెప్తాను ఆ ఫ్లోగా. లేకపోతే డిక్షనరీ అనుకోండి, ఆక్స్ఫర్డ్ డిక్షనరీ అనుకోండి, చదువుతానికి తెలుసుకోవడానికి చాలా ఉంటాయి. గాట్ ఇట్, సింపుల్. సో కాబట్టి ఎలా జడ్జ్ చేస్తాను నన్ను? నేను జడ్జెస్ దగ్గర అదే అన్నా, యూ కెనాట్ జడ్జ్. ఒక జీవితకాలం పడుతుంది ఒక మనిషి గురించి తెలుసుకోవాలంటే. రేపు మీరు మ్యారేజ్ చేసుకున్నాక మీ వైఫ్ గురించి మీకు పూర్తి తెలుసు అనుకుంటే అవివేకం ఎవరికైనా, అవునా? ఇప్పుడు బయట మాట్లాడడానికి బాగానే ఉంటున్నాయి, నేను అదే చెప్తున్నా, ఇది ఒక గేమ్ షో. ఇప్పుడు నిన్ను ఒకటి జడ్జ్ చేయకుండా నీకు ఓటు ఎలాగా వేస్తాడు?
నన్ను తెలుసుకొని వచ్చేయమంటున్నా. ఒపీనియన్ వేరు, జడ్జ్ చేయటం వేరు. ఒపీనియన్స్ మారుతుంటాయి. సిట్యుయేషన్, కండిషన్ తగ్గట్టు, ఒక పరిస్థితులు తగ్గట్టు, ఒక రోజు తగ్గట్టు ఒపీనియన్ మారుతుంది. ఎప్పుడైనా సరే ఏ మనిషి చేయాల్సింది ఏంటంటే ఎదురు మనిషిని జడ్జ్ చేయొద్దు. ఒపీనియన్ క్రియేట్ చేసుకోండి. ఒక అభిప్రాయం తీర్మానం చేయొద్దు, ఈ మనిషి ఇంతే అని. మనం అలా తీర్మానం చేయగలదు. అది చెప్తా కదా, ఎవరు మనం జడ్జ్ చేయలేము. అంటే నన్ను నాలాగా చూసినప్పుడు ఆటోమేటిక్ ఓటేస్తారు శివ. అవునవును. నన్ను నాలాగా నేను ఒక మాట ఇప్పుడు ఈ పాయింట్కి వచ్చినప్పుడు నేను చెప్తా. ఫస్ట్ ఆ టాస్క్ వెళ్దామా డైరెక్ట్ పాయింట్. ఫస్ట్ ప్లేస్ కి నేను ఎందుకు డిజర్వ్ చేస్తాను అన్నప్పుడు ఆ రోజు నేను ఈ పాయింట్స్ పెట్టాలనుకోలేదు. ఎందుకంటే నాకు ఎంపతి సింపతి చూపించిన టాస్క్ నేను ఆ పొజిషన్ వెళ్ళాలనుకోండి. బట్ నీకు చాలా కన్స్ట్రక్టివ్ గా చెప్తా. ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ ఇన్ఫ్లుయెన్సర్స్, చాలా మెజారిటీ ఆఫ్ పీపుల్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు. ఆ టాపిక్ కూడా మాట్లాడతారు. ఆ టాపిక్ కూడా చెప్తా. వచ్చినప్పుడు వాళ్ళ లైఫ్ ఏదో సాధించి అచీవ్ చేసి వచ్చారు. నేను అసలు జనం ముందుకి అసలు రాట్లా, ఫోటోలు దిగట్లా, ఫంక్షన్స్కి వెళ్ళట్లా. ఒకటే ఫంక్షన్కి వెళ్ళినా కూడా నా ఫేస్ చూపించడం ఇష్టపడట్లా. 99% మోస్ట్లీ ఐఎమ్ నాట్ ఇంటూ పబ్లిక్. 100% చెప్పను. అలాంటి నేను ఒక 4 గోడల మధ్యలో ఒక షెల్లో ఉన్న మనిషిని, బందికానాలో ఉన్న మనిషిని గివ్ అప్ అనే స్టేజ్ నుంచి కాదు, రైజ్ అప్ ఓకే అనే పొజిషన్కి వచ్చి నేను బయటకు వచ్చి ఒక స్టూడియోలో జనం మధ్యలోకి వచ్చి నేను నిలబడుతున్నాను, ఇన్ని కెమెరాల మధ్యలో ఇంతమంది మనిషి మధ్యలో నిలబడుతున్నానంటే దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఫర్ మీ. ఐ వాజ్ వెరీ నర్వస్ ఫ్రాంక్ గా. ఇంట్రోవర్ట్? ఐఎమ్ వెరీ బ్యాలెన్స్ పర్సన్. ఓకే. ఇంట్రో అండ్ ఎక్స్ట్రో రెండు కనబడతాయి నాలో పర్సనాలిటీస్. ఓకే, ఎమోషన్స్ అండ్ మోషన్స్ నాకు దగ్గర చాలా పర్ఫెక్ట్ గా ఉన్నాయి. నాకేం లూజ్ మోషన్స్ లేవు, లేకపోతే కాన్స్టిపేషన్ లేదు. అలాగే నా ఎక్స్ప్రెషన్స్, నా బాడీ లాంగ్వేజ్, నా పర్సనాలిటీ చాలా ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది. అది చెప్పట్లా. సో నేను అక్కడికి వచ్చి నిలబట్టే నాకు బిగ్గెస్ట్ ఛాలెంజ్, అచీవ్మెంట్. అంటే అది మీరు ఎక్స్పీరియన్స్ చేయకపోవచ్చు, ఎందుకంటే మీ లైఫ్ ఒక రకంగా ఉంటుంది కదా, నా లైఫ్ అది. ఓకే, అక్కడికి వచ్చి నుంచి నా బిగ్గెస్ట్ ఛాలెంజ్. నేను చాలా నర్వస్గా ఉన్నా. బయట టెంపరేచర్, లోపల టెంపరేచర్ చాలా తేడాగా ఉంది. నేను వెయిటింగ్ హాల్లో ఉన్నది. ఇది ఈ హుడీ వేసుకొని మాస్క్ క్యారీ చేయడం అంటే మాటల విషయం కాదు. ఈ నార్మల్ మాస్క్ వేసుకున్న తర్వాత ఈ మాస్క్ క్యారీ చేయమన్నారు. ఇట్ వాజ్ వెరీ సఫికేట్. ఉడికిపోతున్నా లోపల. నేను వచ్చి లోపలికి కూర్చున్న తర్వాత ఐ వాజ్ వెరీ నర్వస్. వాళ్ళు నన్ను క్వశ్చన్స్ అడిగారు. అండ్ ఐ రియలీ రెస్పెక్ట్ జడ్జెస్. ఎందుకంటే నాలో నేను నిజంగా ఫేక్ పర్సన్నా లేకపోతే కరెక్ట్ పర్సన్నా, దే వాంట్ టు టెస్ట్ మై పర్సనాలిటీ. నాలో ఉన్న బెస్ట్, అసలు నేనేంటి, వాట్ ఈస్ మై పొటెన్షియాలిటీ పుల్అవుట్ చేయడం కోసం ట్రై చేశారు. జస్ట్ లైక్ మీ, నేను కూడా కాలేజ్లో క్రికెట్ ఛాంపియన్గా ఉన్నప్పుడు లేదా క్రికెట్ లీడర్ కెప్టెన్గా ఉన్నప్పుడు నాకు బెస్ట్ టీం కావాలి అనుకున్నప్పుడు ఎవరిలో స్ట్రెంగ్స్ ఏంటో తెలుసుకుంటా కదా, వాళ్ళు అదే చేశారు. సో ఈ ప్రాసెస్ లో ఎవరైతే మనం ట్రై చేశారో ఇది నా అచీవ్మెంట్ ఫస్ట్. 2 నా నిజాయితీ. నాకు అక్కడ చాయిస్ ఆప్షన్ ఉంది. ఇప్పుడు కోపం నా నిజాయితీ ఉన్నదో చెప్పా. అంటే పెరిగిన వాతావరణం, నా బాల్యం అంతా కూడా అలా ఉంది కాబట్టి సమాజం ఇది చెప్పా కదా, కొంచెం నాకు పేట్రియట్ భావాలు, సమాజం, సొసైటీ అన్ని కన్సర్న్స్ ఎక్కువ ఉంటాయి. అవన్నీ కూడా మీకు డీటెయిల్ కాబట్టి మీకు లెంత్ అవుతుంది, చెప్పేస్తా. బట్ అది కూడా మాట్లాడుకుంటాం. సో అలాంటి వ్యక్తిత్వం ఉన్న మనిషిని నేను. కోపం సహజంగానే ఎక్కువ ఉంటుంది కాబట్టి. మీరు ఎవరైనా రీసెంట్ గా చేంజ్ చేసుకున్నారా రీసెంట్ పాస్ట్ లో అడిగారు. మీ వైఫ్ నో అది అసలు మీకు టెలికాస్ట్ అవ్వాల. రీసెంట్ పాస్ట్ లో ఎవరైనా రీసెంట్ గా ఎవరు మీరు చేంజ్ చేసుకున్నారంటే నాకు గుర్తులేదండి. ఈ మధ్యకాలంలో ఎవరు చేంజ్ చేసుకోవట్లా, చేతులు వెనక కట్టుకుని ఉంచుంటున్నానని చెప్పాను. ఓకే, కోపం వస్తే ఏం చేస్తారు? కోపం రివీల్ చేస్తా. ఫేక్ ఉండు కదా, కోపం వస్తే కోపం రివీల్ చేస్తా. దాని తర్వాత ఓకే, ఎవరు మీరు చేంజ్ చేసుకున్నారు, కోపం వస్తే కొడతారా అంటే కొడతా. ఏ కాంటెక్స్ట్ లో కొడతా, కోపం యొక్క సివియారిటీ ఎంత, ఇంటెన్సిటీ ఎంత అడిగితే నేను కరెక్ట్గా రైట్ క్వశ్చనింగ్ పెట్టుంటే నేను చెప్పేవాడిని. సరే టైం ఫ్రేమో లేకపోతే వాళ్ళకి ఆ టైంలో స్పాంటేనిటీగా ఆలోచన వచ్చిందో వాళ్ళు ఆ క్వశ్చన్ చేస్తారు. తర్వాత ఎప్పుడైనా మీ వైఫ్ మీద చేంజ్ చేసుకున్నారా ఎప్పుడన్నా, చేయెత్తారా, సంథింగ్ లైక్ దట్ అడిగారు కదా. ఇప్పుడు నాకు 2 ఆప్షన్స్ ఉన్నాయి శివ, మీరు ఆలోచించండి. నేను శుద్ధపూసని, శ్రీరామచంద్రుడిని నేను చేంజ్ చేసుకోవాలా, అబ్బో నేను మన్మధుడిని అని చెప్పి ఏదో పోర్ట్రే చేసి బ్లఫ్ చేసి షోలో ఆపర్చునిటీ తీసుకుని లైఫ్ లో కెరియర్ లో సక్సీడ్ అవనా, లేకపోతే నిజాయితీగా ఉన్నా. ఎందుకంటే నా షోకి వెళ్ళేది నేనేమన్నా లాస్ట్ 3 seasons ఎందుకు నచ్చలేదంటే ఈ సింపతి కార్డ్స్, విక్టిమ్ కార్డ్స్, ఓకే, కమ్యూనిటీ కార్డ్స్, లాంగ్వేజ్, ప్రాంతం, ఇలాంటి కార్డ్స్ ఆడి తెలుసు కదా ఏం చేశారు. సో దాన్ని పొడుకోబెట్టి నాకు ఇష్టం లేదు. ఈసారి నాకు నాలాగా అదే చెప్తున్నా కదా, సామాన్యుడు కాదు ఈసారి వచ్చేవాడు అసామాన్యుడు, కామన్ మ్యాన్ గానే వెళ్తా. షో అయిపోయేటప్పటికి కమాన్ మ్యాన్, వాట్ ఏ జర్నీ, ఇది కదరా కంటెస్టెంట్ అన్నట్టు ఉండాలని నేను ఆ కమిట్మెంట్ ఉన్నవాడిని. నేను నిజాయితీగా మాట్లాడా. చేసుకో ఎస్ అన్న, కొట్టారంటే కొట్టానన్న. ఇప్పుడు నా నెక్స్ట్ క్వశ్చన్, అలాంటి ఏమి ఫ్రేమ్ అప్ అవలా. సరే ఓకే, ఐ రెస్పెక్ట్ దట్. వెంటనే ఆటోమేటిక్గా బిందుమాధవి గారు నిజంగానే మెచ్చుకుంటా, రెస్పెక్ట్ చేస్తా. నన్ను ఎవరైనా డిస్రెస్పెక్ట్గా మీరు కాకుండా నువ్వు అని పిలిస్తే నాకు 2 కారణాలు. నువ్వు నాకన్నా వయసు చాలా పెద్దోళ్ళు అయి ఉండాలి, లేదా చాలా క్లోజ్ ఫ్రెండ్షిప్ అని అయి ఉండాలి. అర్థం కదా. నాతో ఎవరైనా మాట్లాడేటప్పుడు గౌరవంగా మాట్లాడాలి, లేదంటే అభిమానంగా మాట్లాడాలి. ఈ 2 కాంటెక్స్ట్ లో నాకు పర్లేదు. అలా కాకుండా డిస్రెస్పెక్ట్ఫుల్ గా హ్యూమిలేట్ చేసేటట్టు, బుల్లింగ్ చేసేటట్టు
ఇలా యాటిట్యూడ్ చూపిస్తే మాత్రం కుదరదు. హ్మ్. సింపుల్ లైఫ్. హ్మ్. హ్మ్. మన సెల్ఫ్ రెస్పెక్ట్ అంటాం అవును. కదా! అవునవును. గివ్ రెస్పెక్ట్, టేక్ రెస్పెక్ట్. హ్మ్. మీ మర్యాద మీ చేతుల్లో ఉంటది. మీరు నాతో ఎలా మాట్లాడితే మీకు అలా వస్తది. ఆ! మీకు ఎలా వస్తదంటే హ్మ్. కాన్కేవ్, కాన్వెక్స్ లెన్స్ లాగా వస్తది. హ్మ్. భూతద్దంలాగా వస్తది మీకు. హ్మ్. హ్మ్. అంతే సింపుల్. అవును. సో, నాతో అలా మాట్లాడారు. ఆబ్వియస్‌గా మీరు చూసుంటే నేను అవును. అలాగే రెస్పాండ్ అయ్యాను. ఆ! అయిపోయింది. సో, ఇప్పుడు నాకు ఇది రెండో రీజన్. హ్మ్. ఇప్పుడు ఇక్కడ బయట జనం నన్ను చాలా బాగా జడ్జ్ చేస్తున్నారు. హ్మ్. బా ఏదో వైఫ్ బీటర్ అన్నట్టు పోర్ట్రే చేస్తున్నారు. హ్మ్. వైఫ్ బీటర్ ఏదైనా గుళ్ళో గంట, పొద్దున సాయంత్రం టక 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 కొట్టడానికి, హ్మ్. లేదా స్కూల్‌లో గంట పొద్దున కింద పైన కొట్టేసేయటానికి. హ్మ్. అవతల మనుషులు కాదా? చదువుకున్న వాళ్ళు కదా! ప్రేమించినా కూడా నన్ను పెళ్లి చేసుకున్న అమ్మాయి లేదా మా ఇద్దరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నప్పుడు, హ్మ్. తర్వాత రేపు పొద్దున ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ తను వెళ్ళిపోద్ది కదా! అవును. నాతో ఎందుకు ఉండాలి? 20 సంవత్సరాలు మా పరిచయం ఇప్పటికి. హ్మ్. 2005 మా ఫస్ట్ పరిచయం. హ్మ్. ఎందుకు నాతో ఉండాలి? హ్మ్. చిన్న కామన్ సెన్స్‌తో అందరికి అర్థమైపోవాలి. హ్మ్. తను ఓకే. పాపం దెబ్బతిన్న మనిషి శారీరకంగా, మానసికంగా బాధపడి ఉంటది. కొట్టినవాడు ఆడవాళ్ళు కళ్ళెమ్మట నీళ్లు పెట్టి ప్రదర్శించి వాళ్ళ ఎమోషన్ చూపిస్తారు. హ్మ్. చాలా మంది మగాళ్ళు బాధపడతారు. బయటికి చూపించరు అంతే. అవును. అవును. నేను నా దృష్టిలో నేను ఎంత దిగజారిపోయి ఉంటాను. హ్మ్. నేను ఎన్ని సార్లు నేను తిట్టుకొని ఉంటాను. హ్మ్. హ్మ్. ఏంటిలా అని? హ్మ్. హ్మ్. మరి అది కనపడదు కదా! అవును. హ్మ్. అయినా ఇంకో విషయం, మొగుడు పెళ్ళాల మధ్యలో ఎవరు రాకూడదు. గాలే రాకూడదు. హ్మ్. మూడో వ్యక్తి లేకపోతే షో ఫార్మాట్ వచ్చింది. బట్ నేను నిజాయితీగా ఉండాలి కాబట్టి నా కన్విక్షన్, నా నిబద్ధత క్లియర్‌గా నేనెంత ముక్కుసూటిగా కూడా తెలియజేసేసాను. హ్మ్. చాలా మంది బయట జడ్జ్ చేస్తున్నారు. హ్మ్. ఇప్పుడు 2 సెట్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. ఇప్పుడు నాకు సింపతి, విక్టిమ్ కార్డ్ వద్దని చెప్పాను కదా! అవును. అందుకనే నేను గుండు చేపించినప్పుడు కూడా ఎవరి దగ్గర సింపతి ఏమి కోరుకోలే. ఆ పాయింట్ ఎత్తి నేను మాట్లాడలా. హ్మ్. ఓకే. కానీ ఇప్పుడు వచ్చింది కాబట్టి కాంటెక్స్ట్ చెప్పేస్తాను నీకు చాలా కన్‌స్ట్రక్టివ్‌గా వై ఐ డిజర్వ్ ఫస్ట్ ప్లేస్ అనేది. హ్మ్. షోస్ కన్ఫైన్ అయ్యే చెప్తా. హ్మ్. సో, మా మిసెస్ నన్ను ఒక మాట అడిగింది. హ్మ్. కన్నా ఇంటికొచ్చిన తర్వాత కన్నీటితో స్వాగతం పలికింది. ఏంటిదని? హ్మ్. ఇది గుండు విషయం. హ్మ్. దానికి ముందు నేను ఈ విషయం చెప్పా. కన్నా ఇలా వచ్చింది, ఇలా జరిగింది, ఇవాళ ఇలా అన్నానన్నప్పుడు ఒకటే మాట అంది. 4 గోడల మధ్యలో జరిగిన విషయం ప్రపంచానికి తెలియజేయాల్సిన అవసరం ఏంటి? హ్మ్. మొగుడు పిల్లలన్నా చాలా ఉంటాయి సవాలక్షలు. అందరూ చెప్పుకుంటారు. ఎవరు చెప్పుకోరు కదా! నువ్వు హ్మ్. చెప్పావన్న. హ్మ్. అందరూ నేను వేరు కదా అన్న. హ్మ్. అందుకే నువ్వు నన్ను ఇష్టపడింది. హ్మ్. షీ డోంట్ హావ్ ఎనీ ఆన్సర్. ఇంకో మాట ఉంది. హ్మ్. నాకొక ప్రొఫెషనల్ లైఫ్ బయట ఉంది కదా! నౌ షీ ఈస్ వర్కింగ్ హ్మ్. వుమన్. ఓకే. నాకొక ప్రొఫెషనల్ లైఫ్ ఉంది. నాకు హ్మ్. పర్సనల్ లైఫ్ ఉంది. మా హ్మ్. చుట్టాలు వీళ్ళందరికి కూడా నేను ఒక ఆన్సరబుల్ పర్సన్ కదా! హ్మ్. డోంట్ వరీ కన్నా. హ్మ్. ఇవాళ రోజు జడ్జ్ చేసి జనం ఎవరైతే ఉన్నారో హ్మ్. రేపొద్దున ఆళ్ళే ఒపీనియన్ మార్చుకుంటారు. హ్మ్. అందరికీ ఏదో ఒకటి డార్క్ సైడో లేకపోతే గురువింజ కిందకి దాని కింద ఉన్న నలుపు దానికి అవును. చూసుకొని ప్రపంచాన్ని మాత్రం చెప్తానికి ముందుకు వచ్చేస్తది. ఆ! సో, కాబట్టి హ్మ్. ఇప్పుడు 2 రకాల జనం చూస్తున్నారు. ఒకళ్ళు నన్ను హేట్ చేసేవాళ్ళు. హ్మ్. భార్యని చేసుకునని. హ్మ్. కొట్టేస్తా ఒక్కసారి జరిగింది. సరే దాన్ని డిఫెండ్ చేసుకోండి. ఒక్కసారైనా, 2 సారైనా, ఎన్ని సార్లు కొట్టడం తప్పే. హ్మ్. నేనే అంగీకరించి నేనే బాధపడుతున్నా. మా ఇద్దరికీ అంత బాధ ఉన్నప్పుడు హ్మ్. మూడో వ్యక్తిగా తనకు పాపం ఒక అమ్మాయి ఆడామె కాబట్టి తను అలా రియాక్ట్ అవ్వడంలో తప్పేం లేదు. హ్మ్. హ్మ్. కానీ రాంగ్ ఇంటర్‌ప్రిట్ చేసుకొని పద్దాక కొడుతున్నానంటే ఒక పొరపాటున అర్థం చేసుకున్నారేమో. ఆవిడ అలా అనలేదు నాతో. బట్ బయట అలా వెళ్తుందేమో అలా జడ్జ్ చేస్తున్నారు. నన్ను హేట్ చేసేవాళ్ళు. ఇప్పుడు నన్ను లైక్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఏంటంటే తను నిజాయితీగా తనకు ఆప్షన్ ఉన్నా కూడా తను ఆ ఆప్షన్ తీసుకొని ఫేక్‌గా పోర్ట్రే చేయలేవు. మీకేం కావాలి? వ్యూవర్స్‌కి ఏం కావాలి? నిజాయితీపరుడు కావాలా? హ్మ్. మాస్క్ ఏసుకొని నటించేవాడు కావాలా? నేను మాస్క్ మొహానికే కదా ఏసుకుంది. క్యారెక్టర్‌కి ఏసుకోవాలి కదా! హ్మ్. 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 నిజాయితీగా ఉండమని అడుగుతారు. నిజం చెప్తే డైజెస్ట్ చేసుకోలేరు. ఇంకేం కావాలి మీకు? ఆ! మీకు నచ్చేట్టు ఉండాలా? అందుకే అన్నా నేను హ్మ్. కూల్ డ్రింక్ లాంటోడిని కాదు, కషాయం లాంటోడిని. హ్మ్. మింగుడు పట్టడానికి చాలా కష్టంగా ఉంటది. హ్మ్. కానీ హ్మ్. ఆరోగ్యానికి చాలా మంచిది. హ్మ్. సింపుల్ విషయం అంతే. హ్మ్. సో, మా వైఫ్ నేనన్నా డోంట్ వరీ కన్నా సొసైటీ ఆ పర్సెప్షన్ మార్చుకుంటదని. సో, నిజాయితీగా మాట్లాడానని చెప్పి ఇష్టపడేవారు కూడా చాలా మంది ఉన్నారు. ఆ! ఇట్స్ ఎ మిక్స్డ్ ఒపీనియన్. అవును. అయిపోయింది. థాట్స్ ఇట్. అవును. నెక్స్ట్ పాయింట్. జడ్జెస్ కొంతమంది జడ్జెస్‌ని తిడుతున్నారు. కరెక్ట్‌గా జడ్జిమెంట్ లేదని చెప్పి. మీ ఒపీనియన్ ఏంటి? వాళ్ళ వర్క్, వాళ్ళ జాబ్ చాలా ఎక్సలెంట్‌గా చేశారు. హ్మ్. నన్ను బిందుమాధవి గారు నువ్వు అని ఏకవచనంతో సంబోధించి లేకపోతే యు ఆర్ లూజర్ అని చెప్పిన దానికి హ్మ్. నేను బాధపడాల్సిన అవసరమే లేదు. ఎందుకనంటే హ్మ్. నేను చేసిన యాక్ట్ గురించి ఆవిడ చెప్పాను కాబట్టి హ్మ్. యాజ్ ఎన్ ఇండివిడ్యువల్ తనకి అలా అనిపించింది. అది అన్నారు. హ్మ్. నాకు నేనే యాక్సెప్ట్ చేసినప్పుడు హ్మ్. హ్మ్. ఇంకొకళ్ళు అన్నాక నేను ఎందుకు ఫీల్ అవ్వాలి? హ్మ్. అవును. వెరీ సింపుల్ యాజ్ ఇట్ ఈస్. ఓకే. తర్వాత నేను నర్వస్ కొన్నాను కాబట్టి కొన్ని ఫ్రేమింగ్ ప్రాపర్‌గా చేయలేకపోయాను ఫార్మేషన్. హ్మ్. డాట్స్ కనెక్ట్ అవ్వలేదు. బట్ స్టిల్ అభిజిత్ గారు ఎవరైనా అనుకుంటారు ఇది నిజంగా ఫేకా కాదు. హ్మ్. ఇతనిలోంచి ఏముందో ట్రూ సైడ్ తీయాలనే కదా! హ్మ్. హ్మ్. పరిగెత్తమన్నారు పరిగెత్తాను. హ్మ్. లోపలికెళ్ళినప్పుడు నాకు ఆ డార్క్‌గా ఉంది. నాకు ఆ మాస్క్ ఏసుకొని చాలా సఫోకేటింగ్‌గా ఉంది. నాకు ఆల్రెడీ ఉడికిపోతున్నా. టక్కుమని నాకు ఆ లైటింగ్ అడ్జస్ట్ అవ్వలేదు. నేను ఇంట్లో ఒక లైటింగ్ ఎన్విరాన్మెంట్‌లో ఉన్నవాడిని. టక్కుమని నాకు అది బాల్స్ కనపడలా. హ్మ్. హ్మ్. ఐ యాక్సెప్ట్.
తర్వాత నేను చాలా బాక్స్ పట్టుకున్నాను. తర్వాత పరిగెత్తుకొచ్చి నేను ఆగగానే ఊపిరి ఆడట్లేదు తెలుసు కదా! అవును. కొందరు మనం రప్పుతాం కదా! ఆ అవును. టైంలో బాటిల్ ఇస్తారు. వాటర్ బాటిల్, హ్మ్. డ్రింక్ బాటిల్ అవేం రాలే. క్యాచ్ చేశా నేను. హ్మ్. వావ్! అన్నారు శ్రీముఖి గారు. అది చూపించలే. బట్ ఓకే ఫైన్. నాట్ ఎ ప్రాబ్లమ్. తర్వాత లూజర్ బోర్డ్ తీసి మాట్లాడమన్నారు. నేను తీనన్నా. లూజర్ బోర్డ్ యేసుకునే మాట్లాడతాను. మాట్లాడాను. సింపుల్ అయిపోయింది. హ్మ్. సో, నా విషయం అయితే నా దృష్టిలో అయితే జడ్జెస్ దే డిడ్ దేర్ వర్క్ అండ్ వండర్‌ఫుల్. ఓకే. అండ్ శ్రీముఖి గారు రియల్లీ ఐయామ్ వెరీ గ్లాడ్. శ్రీముఖి గారు నాలో చూసారు ఆ సైడ్. నేను అన్నాను కూడా. మీరలా జడ్జ్ చేసేస్తున్నారు. నేను పరస్త్రీని కనీసం ముట్టుకోను. తప్పుడు దృష్టితో కూడా చూడను. ఎలా జడ్జ్ చేస్తారు నన్ను? హ్మ్. కొన్ని వచ్చినాయి, కొన్ని రాలేదు. హ్మ్. హ్మ్. అన్నప్పుడు నవదీప్ గారు నిజంగా హి హాస్ గివెన్ అన్ ఆప్షన్. ఇంకో విషయం తెలుసలేదు. నేను అభిజిత్ గారిని యూఆర్ రాంగ్ అన్నా కూడా ఐ రెస్పెక్టెడ్ దట్. థాంక్ యూ చెప్పాను. హ్మ్. అంతే కదా! వాళ్ళు నాలో అలా ఫైర్ పుష్ అయిపోతేనే అలా మాట్లాడి ఉండేవాడిని కాదేమో. హ్మ్. హ్మ్. నవదీప్ గారు ఒక అవకాశం ఇచ్చారు అన్నారు. ఆయన ఏమనంటే ఈయనలో ఏదో ఉన్నాయి సైడ్స్ లేయర్స్ ఉన్నాయి. షేడ్స్ చూడాలి. ఇప్పుడు మనకు అర్థం కావట్లే తెలియట్లా. అవును. ఐ వాంట్ టు గివ్ అన్ ఆపర్చునిటీ. హ్మ్. అది జరిగింది అంతే సింపుల్. ఇప్పుడు లైక్ ఒక టాపిక్ చాలా సేపు షూట్స్ అయింది. ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టుగా బాటిల్ గానీ, ఇది గానీ అలిసిపోయినవి చాలా కట్ అయ్యాయి కదా! ఇలా చాలా మీరు మీకు మీ కొన్ని విషయాలు ఏమైనా కట్ అయిపోయినవి ఏమైనా ఉన్నాయా? షో ఫార్మాట్ కదా! ఇప్పుడు మనం చూసేది 30 మినిట్స్ మనకి టెలికాస్ట్ అవుతది. 1 అవర్ టెలికాస్ట్ అయినప్పుడు ఆ! గంటన్నర, 2 గంటల్లో ఏం జరిగిందో మొత్తం అంతా అంటే కూడా ఒకటి అబ్బా! ఇది మిస్ అయింది. ఇది ఉంటే అని చాలా సార్లు బాగుండని. అనిపిస్తది. ఎందుకంటే అది మన హ్యూమన్ పర్స్పెక్టివ్‌గా మన హ్మ్. పాయింట్ ఆఫ్ వ్యూలో అరే! ఈ పాయింట్ వచ్చుంటే ఏమో బాగుండేదంటారు. బాగుండేదా? ఇలా ప్రతి కంటెస్టెంట్ అనుకుంటే అప్పుడు ఏమవ్వాలంటే ఒక సీరియల్ తీయాలి. ఆ! రామకోటి తీయాలి. ఆ! అది సాధ్యపడదు కదా! వి ఆ! షుడ్ రెస్పెక్ట్ ద షో ఫార్మాట్ అంతే. ఫ్రెండ్స్ గురించి మాట్లాడుకుంటున్నాము. హ్మ్. ఇప్పుడు ఈ సీజన్‌లో ఫ్రెండ్స్ ఉన్నారా? ఇప్పుడు అగ్ని పరీక్షలో మీకెవరైనా ఫ్రెండ్స్ అయ్యారా? ఇదొక క్వెషన్ కూడా అడిగారు నన్ను. హ్మ్. ఫ్రెండ్‌షిప్ చెయ్యరా? హ్మ్. బయట అవును. ఫ్రెండ్స్ ఉన్నారా? అవును. అడిగారు. అవును. నాకు చాలా లిమిటెడ్‌గా ఉన్నారు. నేను అది క్లియర్ చెప్తాను శివ. హ్మ్. నేను మనసుతో ఆలోచిస్తా. హ్మ్. ఏ ఫ్రెండ్ అయినా కూడా నేను నాకు ఆ ఫ్రెండ్ కులానికి, మతానికి, హ్మ్. ప్రాంతానికి విపరీతంగా ఉంటేనే, విరుద్ధంగా ఉంటేనే నాకు నచ్చుతాడు. ఓకే. ఈ పారామీటర్స్ మీద ఏమైనా మాట్లాడితే నాకు నచ్చవు. హ్మ్. తర్వాత నేను మనస్ఫూర్తిగా లోపలికి డీప్‌గా ఎళ్తేనే అదే ఫ్రెండ్ అనుకుంటాను నేను నిజంగా హ్మ్. యాక్చువల్‌గా. హ్మ్. బయట హాయ్, బాయ్ అనే చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు. హ్మ్. నా డెఫినిషన్ వేరు. ఒక ట్రూ ఫ్రెండ్ అనే అతను కొన్ని క్వాలిటీస్ ఉండాలి. ఈ సెట్ ఆఫ్ క్వాలిటీస్ ఉండాలనుకుంటా. హ్మ్. ఒకటే చెప్తున్నా. గులకరాలు, కంకరాలు అన్ని చోట్ల దొరుకుతాయి. హ్మ్. అబాండెంట్‌గా దొరుకుతాయి. డైమండ్స్ ఆర్ రేర్. హ్మ్. ట్రూ ఫ్రెండ్ ఈస్ వెరీ రేర్. అవును. సింపుల్. అదే. సో, నాకు ఇదంతా ఫ్రెండ్స్ చాలా తక్కువ లిమిటెడ్ పీపుల్. హ్మ్. ఒకటి చెప్పడం మై పేరెంట్స్ ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్స్. మై వైఫ్ ఈస్ బెస్ట్ ఫ్రెండ్. నాకు సెట్ ఆఫ్ పీపుల్ కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు. లిమిటెడ్‌గా ఉన్నారు. ఓకే. షోలో నన్ను అడిగారు. హ్మ్. నేను ఐ వాస్ వెరీ క్లియర్. నేను ఒకటే మాట చెప్తా. హ్మ్. షోలోకి ఎళ్ళేది ఫ్రెండ్‌షిప్ చేయటానికా? హ్మ్. కాదు. హ్మ్. బట్ ఆర్గానిక్ అవుతే ఓకే ఫైన్. బట్ అక్కడ ఆర్గానిక్ ఆర్గానిక్ అయినా ఏదైనా ఫ్రెండ్‌షిప్పేగా. నేను అదే చెప్తున్నాను. అది చెప్పాక నా ఫ్రెండ్ అనేది నాకు ఆ! క్లోజ్ ఫ్రెండ్, డీప్ ఫ్రెండ్ అది కాదు. నాకు తెలుసు కదా! నాకు మనసుకి హత్తుకోవాలి అంటే అంతే. ఇప్పుడు మీ జీవితంలో ఒక మనిషితో 24/7 100 డేస్ ఎప్పుడు జర్నీ చేసి ఉండరుగా. కరెక్ట్. ఇక్కడ చేయబోతున్నారు. ఏ కరెక్ట్. పర్సన్ తోటి మీ బెస్ట్ ఫ్రెండ్ అయినా, మీ డైమండ్ ఫ్రెండ్ అయినా చేయరు. కరెక్ట్. కానీ ఇక్కడ చేస్తారు. చేయాల్సొస్తది. చేయాల్సొస్తది. ఆ పరిస్థితి అది. ఆ అవును. పరిస్థితి ఆ వస్తది. ఎన్విరాన్మెంట్ అంటే అలా ఇంకా ఉంటది. ఎక్కువ కనెక్ట్ అయ్యే ఫ్రెండ్స్ అవుతారు కదా! ఛాన్సెస్ ఉంటాయి హ్మ్. డెఫినిట్‌గా. ఎందుకంటే హ్మ్. ఆబ్వియస్‌గా నేను అన్ని రోజులు ఒకేలాగా ఏదో అగ్ని జమదగ్నిలా కూర్చోలేను. ఆ! 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 నాలో ఇంకో వేరే షేడ్స్ కూడా ఉంటాయి కదా! ఆ! నాలో ఉన్న హ్యూమర్ యాంగిల్ హ్మ్. ఐ యూజ్డ్ టు హ్మ్. హ్యూమర్ ఆర్ థార్ హ్యామర్ హ్మ్. 2 ఉంటాయి. అవును. సో, కాబట్టి ఆబ్వియస్‌గా అక్కడెళ్ళినప్పుడు ఆర్గానిక్‌గా మాట్లాడాలి, ఇంటరాక్ట్ అవ్వాలి. అదే కొంచెం నాకు భయం ఏంటంటే ఇక్కడ హ్మ్. మనం కొన్ని మాట్లాడితే దీన్ని మనకి ఎగనెస్ట్‌గా వాడతారు. ఆ! అర్థం కాలా? ఇట్ హ్యాపెండ్. అగ్ని పరీక్షలో ఇది జరిగింది. హ్మ్. నేను ఐసోలేట్ అయిపోయి ఒక్కడినే ఉండటం ఇష్టపడతాను. ఐ వాస్ వెరీ ఫోకస్డ్, టార్గెటెడ్ ఆన్ మై హ్మ్. జర్నీ అండ్ మై గోల్. హ్మ్. ఓకే. షోలోకొచ్చిన తర్వాత కెమెరా ముందుకొచ్చినప్పుడు యూ గివ్ ద టాస్క్ వాట్ ఐ యామ్, మై కాలిబర్, మై పొటెన్షియాలిటీ ఎంత వరకు ఉందో అది ప్రూవ్ చేసుకుంటా. హ్మ్. ఇంకొకటేంటే నేను నేను కొంచెం క్లోజ్ అవుతే ఆటోమేటిక్‌గా ఏమవుతదంటే నేను కొంచెం ఎమోషనల్ పర్సన్‌ని. హ్మ్. నేను ఎంత కోపం ఉందో నాలో ఎమోషనల్ సైడ్ కూడా ఉంటది. హ్మ్. ఆటోమేటిక్ క్లోజ్ అయినప్పుడు ఏమవుతదంటే నాకు ఒక ఫిల్టర్ బ్యారియర్ వచ్చేస్తది. ఆ మనిషిని గట్టిగా అనలేను. హ్మ్. తర్వాత రెండోది హ్మ్. ఇప్పుడు మీరు నేను ఒక వ్యూవర్‌గా నేను చూసినప్పుడు సీజన్‌గా లేదా నా హ్మ్. పర్సనాలిటీ ఫస్ట్ నుంచి ఇంతే. హ్మ్. నేనేం కోరుకునేవాడినంటే ఏ సోలో ప్లేయర్ హ్మ్. ఇండిపెండెంట్‌గా ఇండివిడ్యుయల్‌గా ఎళ్లి ఆడేవాడిని నేను అప్రిషియేట్ చేస్తా. హ్మ్. గ్రూప్‌లు కట్టడం, కపుల్ అవ్వటం నాకు ఇష్టపడను. ఇప్పుడు ఇందాక ఇన్ని రోజులు చూసిన సీజన్స్‌లో ఎవరు నచ్చని గ్రూప్‌లేంటి? నచ్చిన పర్సన్స్ ఎవరు? శివాజీ గారి గ్రూప్ మనకేదైతే సీజన్ 7 ఉందో నేను అంటే ఐ కెన్ నేమ్